నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నిర్వహించినటువంటి తుక్కుగూడ సభలో రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే సవాలు విసిరినట్టుగా అనిపిస్తుంది ఆ మాటలు వింటూ ఉంటే. నేను జానారెడ్డి లాంటి వాడిని కాదు కేసీఆర్ అనేటువంటి మాట అసలు రేవంత్ రెడ్డి ఎందుకు అన్నారు ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. ఎన్నికల ప్రచారాల్లో చాలామంది నాయకులు చాలా మాట్లాడతారు. వార్నింగ్లు ఇచ్చి ఇవ్వనట్టుగా కూడా మాట్లాడుతూ ఉంటారు. తుక్కుగూడలో జరిగినటువంటి కాంగ్రెస్ సభలో రేవంత్ రెడ్డి నేను జానారెడ్డి లాంటి వాడిని కాదు కేసీఆర్ అనేటువంటి మాట ఎందుకు అన్నారు? దేనికోసం? సో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దించడానికి కేసీఆర్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అందుకే కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పారు, బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాము అనేది చాలా కాలం నుంచి ఉంది. ఎప్పుడు తెలంగాణ ఇవ్వాలి అని అంటే టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తామని ఒప్పుకున్న తర్వాత ఇచ్చారనేది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి ఢిల్లీ లెవెల్లో కొంత కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు అనేది కూడా ఉంది. బహుశా జానారెడ్డిని సీఎంగా చేయమని చెప్పి ఆయన ఏమైనా ప్రపోజల్ పెట్టి ఇలాంటి విలీనాన్ని తెర మీదకి తీసుకొచ్చినందువల్లనే జానారెడ్డిని ఏమైనా టార్గెట్ చేశాడా రేవంత్ రెడ్డి అనేది కూడా ఇంకొక టాక్ నడుస్తూ ఉంది. కారణాలు ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి మాత్రం జానారెడ్డిని టార్గెట్ చేయటం అనేది అది కొత్త రాజకీయానికి, కొత్త రాజకీయ పరిణామాలకు మాత్రం దారితీసేటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. సో ఒకటేంటంటే రేవంత్ రెడ్డి ఏదైనా ఒక మాట అన్నా, ఎవరినైనా ఒకళ్ళ గురించి ప్రస్తావించినా డెఫినెట్గా దాని వెనుక బలమైనటువంటి కారణం ఉంటుంది అనేది నాకు అతనితో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి ఒక సంబంధం. అంటే రాజకీయపరమైన సంబంధం అంటే నేను జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు ఆయన స్పోక్స్ పర్సన్గా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. అప్పటి నుంచి నేను చూస్తున్నా, దాదాపు 15 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా ఆయన్ని. సో ఆ చూసిన పరిచయంలో మీకు ఆయన ఎందుకు అంటారేంటే ఒక క్లారిటీ ఉంది. డెఫినెట్గా ఒక మాట ఎందుకు అంటారు రేవంత్ రెడ్డి అని అంటే దాని వెనక ఖచ్చితంగా ఏదో ఎక్కడో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ని ఇక్కడ టచ్ చేస్తాడు. ఎవరికి ఊహించినటువంటి టచ్ ఉంటుంది అది. సో ఇప్పుడు తుక్కుగూడ సభ చాలా భారీగా జనాన్ని తరలించారు. 10 లక్షల మందితో సభ జరిగింది. విజయవంతమైంది ఆ సభ. ఎన్నికల సభ, లోక్సభ ఎన్నికల సంబంధించి ప్రచారం. దాంట్లో రాహుల్ గాంధీ వీళ్ళు వచ్చారు. ఆ సభలో ఆయన ప్రసంగిస్తూ కేసీఆర్కి వార్నింగ్ ఇస్తూ, కేసీఆర్ ఏ స్థాయిలో అయితే పరుష పదజాలాన్ని ఉపయోగిస్తారో అంతకంటే మిన్నగా పరుష పదజాలాన్ని ఉపయోగించి దాని కంటిన్యూషన్ ఏమన్నారంటే, కేసీఆర్ నన్ను జానారెడ్డి అనుకో, మాకు జానారెడ్డి లాంటి కాదు నేను రేవంత్ రెడ్డి తలుచుకుంటే నేను తీసుకెళ్ళి చెంచులగూడ జైల్లో పెడతారు, డబుల్ బెడ్రూమ్ హౌస్ కట్టించి అక్కడే మొత్తం మీ ఫ్యామిలీ మొత్తాన్ని పెడతాను, జాగ్రత్త, నీ కట్ డ్రైవర్ కూడా ఉండదు అని చెప్పి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇచ్చి ఆయన ఏం చెప్పాడంటే, పోనీలు అని చెప్పి కాలు ఇరిగిందిలే అని చెప్పేసి అనుకుంటున్నాను, నీ బిడ్డ తిహార్ జైల్లో ఉందని చెప్పేసి పట్టించుకోవట్లేదు, కానీ నువ్వు మాట్లాడేటువంటి మాటలు వింటున్న తర్వాత ఎలక్షన్ తర్వాత చూపిస్తాను ఏంటో అని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చాడు. అంతవరకు బాగానే ఉంది వార్నింగ్. ఎందుకంటే ఆయన ఏదో ఈ మధ్య దుర్భాషలాడాడు రేవంత్ రెడ్డిని, లత్కోరు పరిపాలనని, లత్కోరు పాలనని ఏదో మాట్లాడారు కేసీఆర్. సో కేసీఆర్ ఒక తిట్టు తిడితే 4 తిట్లు రేవంత్ రెడ్డి తిడతాడు. సో వీళ్ళిద్దరు యొక్క తిట్లు చూస్తే కనుక తెలంగాణలో రాజకీయ నాయకులు వాడేటువంటి భాష అనేది ఆంధ్రప్రదేశ్ని మించిపోయిందనే ఒక భావన కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ని మించిపోయిందంటే ఇంకా మించిపోయినటువంటి, అంటే అక్కడ లింగ్విస్టిక్ వేరు, ఇక్కడ లింగ్విస్టిక్ వేరు. తిట్టుకోవడంలోనే అక్కడ అమ్మ ముగ్గుడు అవన్నీ ఉంటాయి, ఇక్కడ అలా ఉండరు. లక్కోరు, కొడక, ఇక్కడ తిట్లు, సన్యాసి, దద్దమ్మ, చవట ఇవన్నీ ఉంటాయి. సరే ఇక్కడ స్థాయిలో ఇక్కడ హద్దులు దాటించారు ఇద్దరు. సరే అదంతా ఒక ఎత్తు అయితే జానారెడ్డిని ఉటంకించాడు. జానారెడ్డి అనుకుంటున్నావా, నేను జానారెడ్డి లాంటి కాదు అని. అసలు జానారెడ్డి పేరుని ఎందుకు ప్రస్తావించాడు అక్కడ? అవసరం ఏంటి? జానారెడ్డిని కించపరచడమా? జానారెడ్డి మంచితనాన్ని ప్రదర్శించడం, ఆయన చూపించడం, జనానికి చెప్పడమా, లేదంటే చాతగానితనాన్ని చూపించడమా?
అసలు ఏ అసలు ఏ సిచ్యువేషన్ సిచ్యువేషన్ జరిగింది? ఎందుకు జానారెడ్డిని ప్రస్తావించారు? కాంగ్రెస్ లో అనేక మంది ఉన్నారు. ఫస్ట్ మాకు అదే కావాలి. అదే అనేక చాలా మంది ఉన్నారు యాంగ్జైటీ ఎక్కువైపోతుంది. అసలు ఎందుకు ప్రస్తావించాడు రేవంత్ రెడ్డి అని. కదా. ఎందుకు ప్రస్తావించాడు అని అంటే ఎక్కడో మూలం ఉంటుంది. ఏదో జరగకుండా అయితే మెన్షన్ చేయడు కదా పేరు రేవంత్ రెడ్డి. ఉండదు, ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఏదో స్టోరీ ఉంటే ఉంటుంది బ్యాక్ ఎండ్ లో. ఏదో స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ ఏదై ఉండొచ్చు అనేది ఒక ఎక్స్పెక్టేషన్ అంతే. ఒక ఎక్స్పెక్టేషన్ చేస్తే ఆ మధ్యకాలంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒక మాట అన్నాడు జానారెడ్డి. ఏమన్నారంటే నేను ముఖ్యమంత్రి రేసులో ఉన్నాను అని అన్నాడు. ఓకే, నేను ముఖ్యమంత్రి రేసులో ఉన్నాను అని అన్నాడు. అంటే అప్పుడు వెంటనే జర్నలిస్ట్ ఏమన్నాడంటే నువ్వు అసలు పోటీ చేయట్లేదు కదా ఈ ఎన్నికల్లో, నువ్వు ముఖ్యమంత్రి ఎలా అవుతావు అని అన్నాడు. అంటే ఎమ్మెల్సీ అయి కాకూడదా ముఖ్యమంత్రి? ఎమ్మెల్సీ కాకూడదా? లేదంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ పోటీ చేయకూడదా అన్నాడు. ఓహో, ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను పోటీ చేయకూడదా? మళ్ళీ 6 నెలల్లో పోటీ చేయొచ్చు కదా, 6 నెలల్లో పోటీ చేసి గెలవచ్చు కదా. ముఖ్యమంత్రి కావడానికి ఎమ్మెల్యే కావాల్సిన అవసరం ఏముంది? ఎమ్మెల్యే అయితేనే ముఖ్యమంత్రి కాదు కదా, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎమ్మెల్యే కావచ్చు అన్నాడు. అంటే ఆయనకి సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం ఉంది. ప్లస్ ఏఐసిసిలో చాలా పరిచయాలు పై స్థాయిలో ఉన్నాయి ఆయనకి. అంటే అప్పుడే ముఖ్యమంత్రి పదవి గురించి మాట్లాడారంటే ఆ ప్రపోజల్ ఖచ్చితంగా ఏఐసిసి దగ్గర ఉండి ఉంటుంది. లేదంటే జానారెడ్డి మాట్లాడరు. జానారెడ్డి చాలా ఆచితూచి మాట్లాడతారు, ఒక మాట జారడు తొందరగా. అలాంటి జానారెడ్డి ముఖ్యమంత్రి పదవి రేసులో నేనున్నాను, ముఖ్యమంత్రి అవుతాను తెలంగాణకి అని చెప్పి అన్నారంటే డెఫినెట్గా ఏదో జరుగుతుంది అనేది. ఇంకోటి ఏంటి, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ప్రచారం ఏంటి, రేవంత్ రెడ్డి ఈ లోక్సభ ఎన్నికల దాకా నేను లోక్సభ ఎన్నికల తర్వాత గవర్నమెంట్ పడిపోతుంది, రేవంత్ రెడ్డి పదవి పోతుంది అనేటువంటి ఒక ప్రచారం విపక్షాల నుంచి, అటు బీజేపీ నుంచి కానీ లేదా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ వినిపిస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు, దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరడానికి రెడీగా ఉన్నారని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తుంటే నేను జానారెడ్డిగా లాంటి వాడిని కాదు అని చెప్పి ఈయన అంటున్నాడు. అంటే రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బాగా బలోపేతం చేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా 25 మందిని తీసుకొని పటిష్టమైనటువంటి పార్టీగా తయారు చేసి ముఖ్యమంత్రిని మార్చే అవకాశం ఉందా అనేటువంటి ఒక అనుమానం ఉంది. బహుశా అందుకే జానారెడ్డి పేరుని రేవంత్ రెడ్డి తీశారా అనేది ఒకటి. 2, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతిపక్ష నేతగా అంటే సిఎల్పి లీడర్గా జానారెడ్డి కూడా ఉన్నారు. ఆ జానారెడ్డి ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ నుంచి అగ్రెసివ్గా వాయిస్ వినిపించలేకపోయాడు. అది అగ్రెసివ్గా వాయిస్ వినిపించలేకపోవడం కారణం ఏంటంటే జానారెడ్డి స్టైల్ ఎలా ఉంటుందంటే ఆయన బేసికల్గా లెక్చరరు, బేసికల్గా కొంచెం ఉన్నత విద్య చదివినటువంటి నైజము, ప్లస్ కొంచెం పెద్దరికంగా ఉంటారు, కొంచెం ఆచితూచి మాట్లాడుతుంటారు, అంత అగ్రెసివ్గా మాట్లాడరు. అగ్రెసివ్ మీన్స్ అదే ఇలాంటి పరుష పదజాలాన్ని వాడి రక్తి కట్టించేటువంటి నైజం జానారెడ్డికి లేదు. అందుకు అప్పుడు పై చేయిగా కనిపించేవాడు ఎవరు, కేసీఆర్. అసెంబ్లీలో సిఎల్పి లీడర్గా జానారెడ్డి ఉన్నప్పటికీ కూడా జానారెడ్డి ఏదైనా మాట్లాడితే విధానపరమైనటువంటి అంశాలు లేదంటే ప్రభుత్వంలో ఉన్న వైఫల్యాల్ని చెప్పడం ఇవన్నీ చేస్తుంటారు. కానీ సెటైరిక్గా మాట్లాడి ఆ ప్రసంగాన్ని రక్తి కట్టించేటువంటి నైపుణ్యం అది ఆయనకి లేదు. ఆ ఉద్దేశంతో రేవంత్ రెడ్డి అన్నారా? ఇంకోటి ఏంటంటే నేను జానారెడ్డిని కాదు అన్నాడంటే జానారెడ్డి చేతకానితనాన్ని ఆ రోజున కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఆయనకి 2014లో వచ్చినటువంటి ఎమ్మెల్యేలు చాలా తక్కువ, మ్యాజిక్ ఫిగర్ కన్నా తక్కువ, 63 ఎమ్మెల్యేలు. అంటే మ్యాజిక్ ఫిగర్ 60 ముగ్గురు ఎమ్మెల్యేలు వచ్చేస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ లేకపోతే కూటమి ఏదో ఫామ్ అయ్యింది. అది అప్పుడు అంత యాక్టివ్గా లేరు ఈయన అనేటువంటి యాంగిల్లో కూడా బహుశా ఆ యాంగిల్లో కూడా అంటాడేమో ఆయన రేవంత్ రెడ్డి చేతగానితనం. అంటే జానారెడ్డి చేతగానితనం వల్లే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, అది చేతగానితనమా చురుగుతనమా ఏదన్నా అయి ఉండొచ్చు. రేవంత్ రెడ్డి ప్రస్తావించాడు అంటే ఏదో ఉంటది, ఏమీ లేకుండా అయితే రేవంత్ రెడ్డి మెన్షన్ చేయడం అనేది. బట్ ఆయన ఏ ఉద్దేశంతో అన్నట్టు తెలియాలి. ముఖ్యమంత్రి పదవికి పోటీ వస్తున్నాడు జానారెడ్డి అనేటువంటి సమాచారం ఢిల్లీ నుంచి వచ్చిన కారణంగానే టార్గెట్ చేస్తున్నాడా ఇప్పటి నుంచి రేవంత్ రెడ్డి జానారెడ్డిని అనేటువంటిది ఆ వ్యాఖ్యల్లో ఒక అభిప్రాయం అయితే కలుగుతుంది. ఎందుకంటే ఈయనకి ఏదో కొంత టర్మ్ పెట్టే ఇచ్చారు ముఖ్యమంత్రి పదవి అనేది
ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే వచ్చింది టాక్, ఓకే. ఆ టర్మ్ వరకే ఇతనని. ప్లస్ ఇప్పుడు మ్యాండేట్, తన పరిపాలనకి మ్యాండేట్ అంటున్నారు ఈ లోక్సభ ఎన్నికల్ని. ఈ లోక్సభ ఎన్నికల్లో కానీ కొంచెం అటు ఇటు అయితే ఈయన పీఠం కదిలే అవకాశం కూడా లేకపోలేదు. ఓకే. అప్పుడు జానారెడ్డి ఏమైనా సీన్లోకి వస్తాడని ముందు నుంచే టార్గెట్ చేస్తున్నాడు అనేది కూడా ఇంకోటి ఉంది. ఓకే. సో మరి రేవంత్ రెడ్డి మాట్లాడారు అని అంటే ఒక వ్యక్తి పేరు తీశారంటే వెనక ఏదో స్టోరీ ఖచ్చితంగా ఉంటుంది. సో అదేంటని చెప్పేసి అని చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. సో దానికి తెరదింపడానికి మీరు చాలా పాయింట్స్ చెప్పారు. సో మరి ఏది నిజం అవుతుంది ఏంటనేది రాబోయేటువంటి రోజుల్లో పరిణామాలు బట్టి మేము చూస్తాం.